మహేష్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు శాంతియుతంగా లోక్ భవన్కి ఒక ర్యాలీగా వెళ్ళి గవర్నర్ గారిని కలిసి జరుగుతున్న దాడులపై మా లోక్సభలో ఎల్ఓపి గారైన రాహుల్ గాంధీ గారిపైన జరిగిన దాడిపై వినతి పత్రం ఇవ్వడానికి కాల్ ఇచ్చిండ్రు మహేష్ గౌడ్ గారు. ఆ కాల్కి స్పందించి చాలామంది కార్యకర్తలు విచ్చేసారు. మేము అక్కడికి వెళ్తుంటే ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు మా ఆఫీస్ పైన దాడి చేస్తున్నారు, మా గాంధీ భవన్ పైన దాడి చేస్తున్నారు బీజేపీ నాయకులు. నాకు అర్థం కాలే. అరే మీరు చేసినదే కదా గత 21 రోజులుగా 21,79,000 మంది పిల్లల ప్రాణాలతో చెలగాటమాడిన బీజేపీ పార్టీ ఈరోజు యువకుడు ప్రవీణ్ అనే జర్నలిస్టు పైన కర్రలతో దాడి చేసిండ్రు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మహేష్ గౌడ్ గారి నాయకత్వాన ఇప్పుడే మాకు ఆఫీస్ నుంచి మెసేజ్ రావడంతో ఇమ్మీడియట్గా మేము, సాయి గారు, దాగర్ గారు, పృథ్వీ గారు, కిషోర్ గారు అందరం కలిసి కేర్ హాస్పిటల్ రావడం జరిగింది. బిడ్డ ఒక్కటి గుర్తుపెట్టుకోరి, ఈడ ఒక్క సైరన్ గిట్లా రేవంత్ రెడ్డి గారు ఇస్తే మీ పార్టీ ఆఫీస్ నేలమట్టం చేస్తాం. బిడ్డ నకరాలు అవుతున్నాయా? మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా? మీరు పుట్టక ముందు మా పార్టీ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయింది, గుర్తుపెట్టుకోండి. మీరు పుట్టలే అప్పటికి. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ మీరందరూ పుట్టక ముందు గాంధీ భవన్ ఎస్టాబ్లిష్ అయింది. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు గత 2 రోజులుగా జరుగుతున్న హింస ఏదైతే ఢిల్లీలో మీరు ఆ పిల్లలపై లాఠీ చార్జులు చేపిస్తున్నారో, మీరు ఇక్కడ లాఠీలు పట్టుకొని మా పైన దాడి చేస్తారా? మా పైన దాడి చేయడానికి వస్తే అభం శుభం తెలియని ఒక మీడియా సోదరుడు ఈరోజు ఐసీయూలో ఉన్నాడు. ఇమీడియట్గా మేము వచ్చినాం, ఆ పిల్లగానికి అండగా ఉంటాం. చిన్న పాప ఉంది ఆ బాబుకి. మీడియా అంటే 4th పిల్లర్ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్ళనే మీరు బెదిరిస్తే ఇంకెవరిపైన మీరు చూపిస్తున్నారు? ఇదంతా కూడా ఎవరి కోసం వాళ్ళు పనిచేయాలి? ఒక 4th పిల్లర్నే మనము వాడుకోలేకపోతే, ఓ 4th పిల్లర్ని మనం కరెక్ట్గా నిర్మించుకోలేకపోతే ఏ విధంగా మీడియా మనకు ఉంటుంది? నిజాన్ని బయట చెప్పేదే కదా మీడియా. ఈరోజు పెద్ద మీడియా సంస్థలు చూపించబోగాక ఢిల్లీలో, కానీ చిన్న మీడియాలు ఏవైతే సోషల్ మీడియా అనుకోండి, ఒక్కసారి జంతర్ మంతర్ పోయిరా రామచంద్రరావునికి అర్థమవుతుంది. ఒక పిల్లల కాల్ ఇస్తే 1 కిలోమీటర్ పొడవున స్విగ్గీ, జొమాటోలు, కిలోమీటర్ పొడవున ఫుడ్ ఉంది, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఎవరు ఇయ్యలే. నాలాంటోడు పంపించిండు, అన్నలాంటోడు పంపించిండు. ఈ అన్నలాంటోడు ఓన్లీ స్విగ్గీలలో ఆర్డర్ చేస్తున్నాం. అది మీడియా పవర్ ఏందో, సోషల్ మీడియా పవర్ ఏందో. ఈరోజు ఆ పిల్లగానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ పిల్లగానికి తగినంత న్యాయం చేస్తారు. కేంద్రంలో ఉన్న మంత్రులను, అదేవిధంగా రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కూడా, ఎంపీలను కూడా అడుగుతున్నా, మీ పిల్లలు ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాసిండ్రా? మీ ఫ్యామిలీలో ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాసిండ్రా? ఒక్కసారి ఆ ఫ్యామిలీలో అడగండి. మీ కార్యకర్తలలో ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళని అడగండి, ఆ బాధ ఏందో చెప్తారు. ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే ఒకవేళ బై ఎలక్షన్ అయితే ఎంత బాధ ఉంటుందో దానికన్నా ఎక్కువ బాధపడుతున్నారు ఆ పిల్లలు. ఆ పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ ఫ్యామిలీలో ఉన్న పిల్లల్ని అడగండి. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతున్నా నేను. మీ పిల్లగాడికి ఇట్లా నీట్ రాస్తే నీకు అర్థమవుతుండే, మీ బిడ్డ నీట్ రాస్తే నీకు అర్థమవుతుండే ఆ బాధ ఏందో. మొన్న 600 మార్కులు వచ్చిన పిల్లలు ఈరోజు 138 మార్కులు వచ్చినాయి. ఒక్కసారి వాళ్ళ బాధ అర్థం చేసుకోండి. ఏది ఏమున్నా ఖచ్చితంగా నీట్ విద్యార్థులే మిమ్మల్ని కూలుస్తారు రానున్న రోజుల్లో. థ్యాంక్ యూ.